శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 27, 28 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో చివరి 2 శ్లోకాలు అంటే 29, 30 శ్లోకాలు వివరించుకుందాము. ఒకసారి కిందటి భాగంలో ఏం చెప్పుకున్నామో గుర్తు చేసుకుని ముందుకెళ్దాం. ఈ జగత్తులో మానవులు రాగద్వేషాలు వాటి ద్వారా కలిగే సుఖ దుఃఖాది ద్వంద్వాల ప్రభావము వలన అంతులేని మోహంలో పడుతున్నారని 27వ శ్లోకంలో చెప్పారు. కానీ ఎవరైతే నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరిస్తారో వారి పాపాలు నశించిపోయి వారు రాగద్వేష జనితమైన సుఖ దుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యి స్థిరమైన సంకల్పంతో పరమాత్మను భజిస్తారని 28వ శ్లోకంలో చెప్పారు. 29వ శ్లోకంలో పరమాత్మను భక్తితో భజించే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయో చెప్తున్నారు. ఒకసారి 29వ శ్లోకం చెప్పుకుందాం. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ఈ శ్లోకంలో పద విభజన చూద్దాము. జరా మరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తత్ విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చ అఖిలం. ఈ శ్లోకంలో ఏ అంటే ఏ పురుషులు మాం నన్ను ఆశ్రిత్య ఆశ్రయించి జరా మరణ మోక్షాయ వృద్ధాప్యము మరణము నుండి ముక్తి కోసం యతంతి ప్రయత్నిస్తారో తే ఆ పురుషులు తద్బ్రహ్మ ఆ పరబ్రహ్మ స్వరూపమును కృత్స్నం సమగ్రంగా అధ్యాత్మం ఆత్మ సంబంధి తత్వమును కర్మ చ మరియు కర్మతత్వం గురించి అఖిలం సంపూర్ణంగా తద్విదుహు గ్రహిస్తారు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. నన్ను శరణు పొంది వృద్ధాప్యము మరణము నుండి విముక్తి కోసం ప్రయత్నించేవారు బ్రహ్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని మరియు కర్మతత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటారు. ఇక్కడ జరా మరణ మోక్షాయ అంటున్నారు. అంటే జన్మ మరణాల నుండి విముక్తి అని అర్థము. మోక్షము అంటే మోక్షం లభించడము, జన్మ మరణాల నుండి మోక్షం లభించడము, పరమాత్మతో ఏకత్వము పొందడము. ప్రతి జీవి తన యొక్క కర్మ ఫలాల బట్టి జన్మలు తీసుకుంటూ ఉంటారు. జన్మ వచ్చాక వృద్ధాప్యము మరణము రెండూ తప్పవు. ఏ జీవికైనా కర్మబంధాల నుండి విముక్తి కలిగే వరకు జన్మలు ఉంటూనే ఉంటాయి. జీవులు కర్మబంధాల నుండి శాశ్వతంగా విముక్తి పొందినప్పుడే జన్మరాహిత్యం లేదా మోక్షము అని పొందగలుగుతారు. మోక్షాన్ని గాని జన్మరాహిత్యాన్ని గాని పొందగలుగుతారు. అంటే మోక్షం పొందాలంటే ఇప్పుడు కర్మబంధాలు ఏమీ ఉండకూడదు ఆ జీవుడికి. అయితే కర్మబంధాల నుండి ఎట్లా తప్పించుకోవాలి? ఇది ముందు కూడా చెప్పారు పరమాత్మ 3వ అధ్యాయంలో. అక్కడి నుంచి మనం చదువుకుంటూనే వస్తున్నాము. కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో ప్రసాద బుద్ధితో సమబుద్ధితో చేస్తే కర్మబంధాలలో ఇరుక్కోరు అని. సో ఇప్పుడు కర్మయోగాన్ని ఆచరించాలి అని అర్థమవుతోంది మనకి. ఎప్పుడైతే కర్మబంధాన్ని ఆచరిస్తామో ఎట్లా ఆచరించాలి? కర్మల్ని అహంకారము ఫలాసక్తి వదిలిపెట్టి అలాగే కర్మలను నిస్వార్థంగా కర్తృత్వ భావం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధి ప్రసాద బుద్ధి సమబుద్ధితో చేసినప్పుడు ఆ కర్మలు జీవుడిని బంధించవు. కర్మలో అకర్మను చూడమని 4వ అధ్యాయంలో కూడా చెప్పారు. అంటే మనకు నిర్దేశించిన కర్మలను ఆచరించాలి, కానీ ఆ కర్మలకి ఆ కర్మల ఫలితాలకు అంటుకోకుండా చేయడమే కర్మలో అకర్మని చూడడము అంటే ఫలాసక్తి లేకుండా కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు మనం వాటికి అంటుకోము. నేనే చేశాను లేకపోతే అనే కర్తృత్వ భావము అహంకారము పూర్తిగా విడిచిపెట్టి, అహంకారం అంటే నేను నాది అన్న అహం భావన, అదే అహంకారం అంటే. సో ఒక పని జరిగిందంటే నా వల్లే జరిగింది, అది నేనే చేశాను. సో ఇటువంటి అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టి
ఈ పని నేను పరమాత్మ కోసం చేశాను, నేను ఒక ఉపకరణాన్ని మాత్రమే అన్న భావనతో చేయడం మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ప్రతి వాళ్ళలో ఆత్మ రూపంలో ఉన్న పరమాత్మ చైతన్యము వల్లనే మనమేంటి నేను, నాది అనే భావన కలుగుతుంది మనకి. నిజానికి ఆ లోపల చైతన్యమే గనక లేకపోతే, ఈ బాడీ అనే దానికి విలువే లేదు. అది జడ పదార్థము. కానీ ఆ చైతన్యం వల్లనే ఇది చైతన్యవంతంగా కనిపిస్తోంది. అయితే మనం ఆ భావన నాది, నేను అనే భావన ఆత్మ చైతన్యం వల్ల మనకి కలుగుతోంది. మన బుద్ధికి కలుగుతోంది. కానీ ఆ ఆత్మ ఏమీ చెయ్యదు. దేనికి అంటుకోదు. అది ఒక సాక్షిలాగా ఉంటుంది. ఆ చైతన్యం అది. సో, అది లేకపోతే మనకి శరీరము, మనస్సు, బుద్ధి ఏవి పనిచెయ్యవు. అందుకే మనలో ఉన్న ఆ ఆత్మ చైతన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. సో, ఇట్లా మన స్వరూపాన్ని మనము తెలుసుకోగలుగుతాము. ఈ విధంగా కర్మలను ఆచరిస్తూ మన సస్వరూపాన్ని గురించి, భగవంతుడి తత్వం గురించి విచారణ చేస్తూ, భక్తితో పరమాత్మ కోసం సాధన చేసేవారు తప్పకుండా కర్మబంధాల నుండి విముక్తి పొంది ఆ పరమాత్మను పొందగలుగుతారు. అప్పుడు ఆ జీవుడు ఇంక జన్మ అనేది తీసుకోడు. ఆయన పరమాత్మలో లీనమైపోతుంది ఆ జీవాత్మ. సో, అదే మోక్షం అన్నా, జన్మ మరణాల నుండి విముక్తి అన్నా ఏదైనా ఒకటే. సో, పరమాత్మను పొందాలనే కాంక్ష కలిగి ఉండి, కర్మబంధాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తూ, అపారమైన భక్తి శ్రద్ధలతో సాధన చేసేవారు పరమాత్మ జ్ఞానము పొందడానికి అర్హులు అని చెప్తున్నారు. ఇట్లా అర్హత సంపాదించుకున్న మానవులు కర్మ గురించి, వారి ఆత్మ గురించి, అట్లాగే అంటే వాళ్ళ ఆత్మ స్వరూపం గురించి, పరమాత్మ తత్వం గురించి సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారు అని తే బ్రహ్మ తత్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చ అఖిలం అనే పదాలతో చెప్తున్నారు. ఇక్కడ 3 విషయాలు తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఒకటి తత్ బ్రహ్మ అంటే పరమాత్మని భజించేవారు ఈ 3 కూడా తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. ఏంటి? తత్ బ్రహ్మ, కృత్స్నం అధ్యాత్మం, కర్మ అఖిలం. 3 తెలుసుకుంటారు. ఒకటి ఆ బ్రహ్మతత్వం గురించి. బ్రహ్మ అంటే నిర్గుణ నిరాకార పరమాత్మ ఇంకా పరబ్రహ్మ తత్వము. దేనికైతే సమస్త జగత్తుకి ఆధారమై ఉందో ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవడము బ్రహ్మము. తర్వాత అధ్యాత్మం అంటే ప్రతి జీవిలోనూ జీవాత్మ రూపంలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడం అధ్యాత్మం. అంటే సస్వరూపాన్ని తెలుసుకోవడం. పరమాత్మ ఆత్మ రూపంలో ఆత్మ చైతన్య రూపంలో మనలో ఉన్నాడు. సో, ఆ ఆత్మ చైతన్యాన్ని మనం గ్రహించగలగాలి. అది తెలుసుకోవడమే అధ్యాత్మం. తర్వాత కర్మ అంటే కర్మ గురించి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ విధంగా కర్మ చేస్తే మనకి కర్మ బంధాల నుండి మనం విముక్తి అవుతామో, కర్మ ఆ రకంగా చేయగలగాలి మనం. సో, ఆ కర్మ గురించి తెలుసుకోవడం, కర్మ ఫల బంధం గురించి తెలుసుకోవడం, కర్మ గురించి తెలుసుకోవడం అంటే ఇది. సో, ఇప్పుడు ఇక్కడ కృత్స్నం అఖిలం అని 2 పదాలు వాడుతున్నారు. తత్ బ్రహ్మ అని వాడుతున్నారు. బ్రహ్మానికొచ్చేసరికి తత్ అనే పదం వాడారు. అంటే మనకి తెలియని దాని గురించి తత్ అంటే ఆ బ్రహ్మము, ఆ పరబ్రహ్మము అంటే మనకి దాని గురించి తెలీదు. అందుకని అది, అని చెప్పి అట్లా చెప్పుకుంటాం మనం. సో, అందుకని దాని గురించి ఎవరికీ సమగ్రంగా తెలీదు కాబట్టి తత్ అనే పదాన్ని వాడుతున్నారిక్కడ. అట్లాగే కృత్స్నం అధ్యాత్మం అంటే మన సస్వరూపాన్ని గురించి సమగ్రంగా, సంపూర్ణంగా తెలుసుకోవడం కృత్స్నం అనే పదానికి అక్కడ మీనింగ్. తర్వాత కర్మ అఖిలం. అఖిలం అంటే కూడా సంపూర్ణంగా తెలుసుకోవడమే. అంటే కర్మ గురించి సంపూర్ణమైన జ్ఞానము పొందడం. ఇప్పుడు ఇక్కడ 3 జ్ఞానాలు పొందాలి అని పొందుతారు. ఎవరైతే పరమాత్మని ఆశ్రయిస్తారో వారు 3 జ్ఞానాలు పొందుతారు. ఒకటి కర్మ జ్ఞానము, కర్మ గురించి జ్ఞానము, తర్వాత వాళ్ళ సస్వరూప జ్ఞానము, తర్వాత బ్రహ్మ జ్ఞానము 3 పొందుతారు. సో, ఇప్పుడిక్కడ ఈ భగవంతుడిని సమగ్రంగా పొందాలన్నా, తెలుసుకోవాలన్నా కూడా సాధకులు ఈ 3 తత్వాలని సంపూర్ణంగా తెలుసుకోవాలి అని అర్థమవుతోంది. ఏంటి? ఒకటి కర్మ గురించి కర్మతత్వము, అధ్యాత్మ తత్వము, అట్లాగే
బ్రహ్మతత్వము. ఈ 3 అధ్యాత్మతత్వం అన్నా, ఆత్మతత్వం అన్నా ఒకటి. అంటే మనలో ఉన్న జీవాత్మతత్వం అది. పరమాత్మతత్వం కాదు, జీవాత్మతత్వం. సో, కర్మతత్వము, మన ఆత్మతత్వము, పరమాత్మతత్వం 3 కూడా తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్మ మనకి సమగ్రంగా అర్థమవుతాడు. ఎందుకంటే మనం ఇందాక కూడా మనం ఈ అధ్యాయంలో ముందు గూడా పరమాత్మ యొక్క పరాప్రకృతి, అపరాప్రకృతి 2 ఉంటాయని చెప్పిన. అదే ఆయన స్వరూపము. అంటే మనకు కనిపించే ఈ సమస్త జగత్తు, కనిపించని ఆయన చైతన్యము 2 కలిపితేనే పరమాత్మ యొక్క స్వరూపము. సో, అది అర్థం కావాలంటే ముందు కర్మ గురించి తెలియాలి. ఆ తర్వాత మన ఆత్మ, మన గురించి సస్వరూపం తెలియాలి. ఆ తర్వాత పరమాత్మ, బ్రహ్మం గురించి తెలియాలి. సో, ఇట్లా ఎవరైతే పరమాత్మని పొందాలి అనే ఇచ్చ కలిగి ఉండి నిష్కామ కర్మ చేస్తూ రాగద్వేషాలు, వాటి వల్ల కలిగే ద్వంద్వాలు, తద్వారా జనించే మోహము నుండి విముక్తి పొందిన వారు పరమాత్మను పొందగలుగుతారు. సో, ఇక్కడ మెయిన్ ఏం చెప్తున్నారంటే ముందు మనకి ఆ కాంక్ష గట్టిగా ఉండాలి. మోక్షం, పరమాత్మని చేరుకోవాలి అనే కాంక్ష గట్టిగా ఉన్నప్పుడు ఏంటి, దానికి బేస్ నిష్కామ కర్మ చేయాలి. నిష్కామ కర్మ చేస్తే దానివల్ల రాగద్వేషాలు పోతాయి. రాగద్వేషాలు పోయినప్పుడు ద్వంద్వాలు పోతాయి. ద్వంద్వాలు పోయినప్పుడు మోహము పోతుంది. మోహం పోయినప్పుడు మనం అన్ని రకాల ఈ బంధాల నుంచి విముక్తి పొందుతాం. సో, ఇది లైన్ అన్నమాట. సో, పరమాత్మని పొందడానికి ఆయన చాలా సులువైన మార్గాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ 5 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనకి ఇచ్చ గట్టిగా ఉండాలి. పరమాత్మని చేరాలి అనే ఇచ్చ గట్టిగా ఉండాలి. నిష్కామ కర్మ చేయాలి. రాగద్వేషాలు పోగొట్టుకోవాలి. ద్వంద్వాలు పోగొట్టుకోవాలి. తద్వారా జనించే మోహము. మనం మోహం అంటే ముందు కూడా చెప్పుకున్నాం. నాది కాని దాన్ని నేను అనుకోవడమే మోహం. అంటే నేను ఈ బాడీని నేను, నీ మనస్సుని నేను, ఈ చుట్టూ ఉన్న వాళ్ళు నా వాళ్ళు. ఇదంతా కూడా ఈ నాది, నేను అనేది మన ఆత్మ చైతన్యం వల్ల మనకి కలుగుతోంది. కానీ మనం ఆత్మ చైతన్యాన్ని పట్టించుకోవటం లేదు. అది అంతర్గతంగా మనం గనక ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలిపెట్టి, అప్పుడు మనం ఆ ఆత్మ చైతన్యాన్ని మనం పట్టుకోగలుగుతాము. అదే అధ్యాత్మం అంటే. అధ్యాత్మాన్ని తెలుసుకోవడం అంటే అది. సో, ఇట్లా ఈ మోహాన్ని నుండి విముక్తి పొందిన వాళ్ళు బాహ్య ప్రపంచం నుంచి అంతర్గతంగా ఇన్నర్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఎప్పుడైతే ఈ బాహ్య విషయాలన్నీ కూడా దానిపైన విముఖత కలిగి ఉండి దృఢ విశ్వాసంతో, భక్తితో మోక్షం కోసం పరమాత్మను శరణు వేడిన వారు కర్మ యొక్క జ్ఞానము, ఆత్మ జ్ఞానము మరియు బ్రహ్మ జ్ఞానము సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారని తత్విదుహు అనే పదాలతో చెప్తున్నారు. సో, ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మన సస్వరూపాన్ని మనం మర్చిపోయాం కాబట్టే ఈ లోకాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాం. ఈ మనము మనది పర్మనెంట్ నేచర్. మన నేచర్ నార్మల్‌గా అయితే పర్మనెంట్ నేచర్. కానీ మనం ఈ టెంపరరీ జగత్తుతో దేనికైతే వికారాలు ఉన్నాయో, నాశనమయ్యే నేచర్ ఉందో దాన్ని పట్టుకుని మనం వేళ్లాడుతున్నాం కాబట్టి మన పర్మనెంట్ నేచర్ అయిన సస్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాము. సో, ఎప్పుడైతే మనం ఈ బాహ్య ప్రపంచం మీద విముఖత తెచ్చుకొని ఇన్నర్ జర్నీ స్టార్ట్ చేస్తామో, దానికి ఇవన్నీ అవసరము. ఏంటి, నిష్కామ కర్మ చేయాలి. తర్వాత దృఢ విశ్వాసం ఉండాలి ముందు భగవంతుడి మీద. సో, ఏదో మనం ఒక జర్నీ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆయనే ఏదో ఒక రోజుకి మనని తీసుకొని వెళ్తారు. బట్ జర్నీ స్టార్ట్ చేయడం అనేది మన చేతుల్లోనే ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 30వ శ్లోకంలో ఎవరు ఆయనను చేరగలుగుతారో చెప్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. ఒకసారి 30వ శ్లోకం చదువుకుందాం. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. ఈ శ్లోకంలో పద విభజన చూద్దాం. స అధిభూత అధిదైవం మాం స అధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలే అపి చ మాం తే విదుః యుక్తచేతసః. ఈ శ్లోకంలో ఏ అంటే ఏ పురుషులు, స అధిభూత, ఇక్కడ స అంటే సమస్త. సో, సమస్త భౌతిక లోకానికి పాలకుణ్ణి నేనే అని అర్థం చేసుకుంటారో, అది దైవం. అలాగే సమస్త దేవతల కూడా నేనే పాలకుణ్ణి అని, నన్ను స అధి యజ్ఞం, సర్వ యజ్ఞాలకు నేనే ఈశ్వరుణ్ణి అని అర్థం చేసుకుంటారో, ఇక్కడ విదుహు అంటే తెలుసుకుంటారో, ప్రయాణ కాలే అపి, మరణ సమయంలో కూడా
చ మరియు మాం నన్ను తే వారు విదుహు తెలుసుకుంటారు, యుక్త చేతసః యుక్తమైన మనస్సుతో నాయందే స్థిరమై ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ముందు తెలుసుకుందాం. అధిభూతము, అధిదైవము మరియు అధియజ్ఞము అనే 3 రూపాలలో నా స్వరూపాన్ని తెలుసుకున్నవారు మరణ సమయంలో కూడా నన్ను యుక్తమైన మనసుతో తెలుసుకుంటారు అని చెప్తున్నారు. ఇక్కడ స అధిభూత అధిదైవం మాం స అధియజ్ఞం చ ఏ విదుహు అనే వాక్యంలో పరమాత్మ స్వరూపాన్ని 3 విషయాలతో తెలుసుకోవచ్చని చెప్తున్నారు. అంటే మనం ఎప్పుడైతే పరమాత్మ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నామో ముందు వీటి గురించి తెలుసుకోమని చెప్తున్నారు. ఏంటి? ముందు అధిభూతం. అధిభూతం ఎందుకు? మనకి ముందు కంటికి కనిపించేది. భూతం అంటే భౌతిక ప్రపంచం, ఫిజికల్ వరల్డ్, మెటీరియల్ వరల్డ్. మనకి కనిపించే, కంటికి కనిపించే మనకన్నీ ఈ చుట్టూ ఉన్న ప్రపంచం, మన బాడీ కావచ్చు, పంచభూతాలు కావచ్చు, మన చుట్టూ ఉన్న చెట్లు, కొండలు అన్ని, ఆకాశం, ఏదైనా పంచభూతాలు అన్నీ కూడా మనకి కనిపించేవి, కంటికి కనిపించేవి ఫిజికల్‌గా. ఇంకోటి ఫిజికల్ అంటే వాటికి డిటీరియోరేట్ అయ్యే నేచర్ ఉంటుంది. అంటే నాశనం అయ్యే నేచర్ ఉంటుంది. దే ఆర్ నాట్ పర్మనెంట్. పర్మనెన్సీ ఉండదు వాటికి. సో అటువంటివి ఫిజికల్ నేచర్ ఉన్నవి. అవి భౌతిక ప్రపంచం అన్నమాట. సో అది అధిభూతం. సో ఆ భౌతిక ప్రపంచానికి అది దాని గురించి ముందు తెలుసుకోవాలి. ఇదే మనం ముందు కూడా చెప్పుకున్న అపరా ప్రకృతి. సో ఈ అపరా ప్రకృతి అనేది మనకి మొత్తం మేనిఫెస్ట్ అవుతుంది, కనపడుతుంది. అట్లా అది సృష్టి క్రమంలో వచ్చింది మనకి. అవ్యక్తమైన పరమాత్మ నుంచి కంప్లీట్‌గా వ్యక్తమయ్యే స్థితిలో మనకి ఈ కనిపించే ప్రకృతి అంతా కూడా అపరా ప్రకృతి. అదే అధిభూతం అంటే. తర్వాత అధిదైవం. పరమాత్మను సమస్త దైవీ ప్రపంచానికి అధిపతిగా తెలుసుకోవడం. అంటే ఇప్పుడు కొంత మనకి కనిపించే ఫిజికల్ నేచరు, కానీ కనపడకుండా వెనకాల ఒక శక్తి ఉంటుంది. సో ఆ శక్తి గురించి తెలుసుకోవడము పరమాత్మ యొక్క శక్తి. సో దట్ ఈస్ అది దైవం. తర్వాత అది యజ్ఞం. ప్రతి యజ్ఞము కూడా పరమాత్మ స్వరూపంగా తెలుసుకోవడం. ఇప్పుడు యజ్ఞము అంటే మనం ముందు కూడా చెప్పుకున్నాము. యజ్ఞము అంటే నిస్వార్థంగా చేసే పని ఏదైనా కూడా అది నిస్వార్థంగా పరమాత్మ కోసం చేసే పనిని దేన్నైనా మనం యజ్ఞం అని చెప్పుకోవచ్చు. సో ఆ యజ్ఞం సమస్త యజ్ఞాలకి అధిపతి పరమాత్మే. అది ఈ 3 విషయాలు, ఈ 3 గనక మనకి అర్థమైతే పరమాత్మ యొక్క స్వరూపం అర్థమవుతుందని చెప్తున్నారు. అంటే అధిభూతం భౌతిక ప్రపంచం, అధిదైవం వెనకాల ఉన్న శక్తి, అంటే ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి. తర్వాత అధియజ్ఞం. అధియజ్ఞం అంటే ఈ మొత్తం మనం చేసే ప్రతి యజ్ఞరూప కర్మరూప యజ్ఞాలన్నిటికీ కూడా ఆయనే అధిపతిగా ఉన్నాడు. సో ఎవరైతే పరమాత్మను ఈ విధంగా సమస్త భౌతిక ప్రపంచానికి, దేవతా ప్రపంచానికి, అలాగే యజ్ఞాలకు అధిపతిగా తెలుసుకుంటారో వారు మరణ సమయంలో కూడా నిశ్చలమైన మనస్సుతో పరమాత్మను ధ్యానించగలుగుతారని ప్రయాణ కాలే అపి చ మాం తే విదుహు యుక్త చేతసః అనే పదాలతో చెప్తున్నారు. అంటే మనలో, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మనం చేసే ప్రతి పనిలో పరమాత్మను చూడగలగాలి. మనలో ఆత్మ చైతన్యంగా ఉన్నది, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్నది, మనం ప్రార్థించే దేవతల్లో ఉన్నది, మనం చేసే పనులలో ఉన్నది ఆ పరమాత్మే అని తెలిస్తే మనకు పరమాత్మ స్వరూపము అర్థమవుతుంది. అయితే ఈ తత్వము, ఇది తత్వము. ఇది అదంత తొందరగా ఫిజికల్ కాదు కాబట్టి ఇది మనం విచారణతో తెలుసుకోవాలి. ఒక గురువు సహాయంతో తెలుసుకోవాలి. అప్పుడే ఇది మనకు అర్థమవుతుంది. అందుకనే దీన్ని తత్వం అన్నారు. అంటే దాని స్వరూపం అది. సో ఆ నేచర్ పరమాత్మ యొక్క నేచర్ మనం తెలుసుకోవాలి అంటే అదంత తేలికైన పని కాదు. సో ఎందుకు మనం ఇంత ఫిజికల్ వరల్డ్‌లో మునిగిపోయి ఉన్నాం కాబట్టి ఫిజికల్ దాటి కొద్దిగా మనం దాని వెనకాల ఉన్న చైతన్యాన్ని పట్టుకోవాలంటే చాలా కష్టం. సో అది ఓన్లీ నిస్వార్థ భక్తితో, తపస్సుతో, గురు అనుగ్రహంతో, పరమాత్మ అనుగ్రహంతోనే సాధ్యపడుతుంది. సో ఈ విధంగా పరమాత్మ తత్వము గ్రహించిన వారు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు కూడా పరమాత్మ మీద ధ్యాస నిలిపి ధ్యానం చేయగలుగుతూ ఈ శరీరాన్ని వదిలిపెట్టేయగలుగుతారు అని చెప్తున్నారు.
సో ఇది ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరం కూడా ఈ ప్రాపంచిక విషయాల్లో, బంధాల్లో చిక్కుకున్నాము. చిక్కుకుని మనం ఈ లంపటాలు తగిలించుకొని, మనం ఎప్పుడైతే ఈ బాడీ అంటే మనం కంప్లీట్ ఏదైతే పర్మనెంట్ కాదో అది పర్మనెంట్ అనుకుంటున్నాం మనం. అంటే ఒకరోజు ఈ బాడీ మనం ఎప్పుడైనా పడిపోవాల్సిందే. కానీ మనం ఏంటి దీంతో అంత అటాచ్‌మెంట్ పెంచుకొని, దీనివల్ల వచ్చిన బంధాలతో అటాచ్‌మెంట్ దీనివల్ల వచ్చిన సుఖాలతో అటాచ్‌మెంట్ పెంచుకొని, వాటిని మనం గనక ఈ శరీరాన్ని వదిలి ఎళ్ళిపోతే, ఇవన్నీ పోతాయి అనే భావనలోనే ఉన్నాము. సో, అలా ఉన్నప్పుడేంటి మనకి ఈ బాడీని వదిలి ఎళ్ళిపోతున్నామంటే అదొక భయము, ఒక బాధ కలుగుతుంది. అంటే మనం ఏదో కోల్పోతున్నామేమో అన్న ఫీలింగొస్తుంది. ఫిజికల్ వరల్డ్ నేను వదిలి ఎళ్ళిపోతున్నా అంటే నేనేదో కోల్పోతున్నాను అన్న ఫీలింగొస్తుంది. కానీ అది చాలా అజ్ఞానంతో కూడినది. ఎందుకు? మనం రియల్ పర్మనెంట్ నేచర్ గనక తెలుసుకుంటే దీని గురించి అసలు మనం ఆలోచించమింక. ఇదెప్పుడైనా వచ్చిపోయేదే. సో, ఈ బాడీ కాకపోతే ఇంకో బాడీ వస్తుంది. బట్ పర్మనెంట్‌గా ఏదుంది? మన మన ఆత్మ స్వరూపం ఏదైతే ఉందో ఆ చైతన్యం అనేది పర్మనెంట్. సో, అది తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే ఈ ప్రాపంచిక విషయాల్లో, బంధాలలో చిక్కుకుని మనం ఈ అటాచ్‌మెంట్స్ ఎక్కువ చేసేసుకున్నామో ఏమవుతుంది మరణ సమయంలో నిశ్చలంగా ఉండలేము. ఎందుకంటే ఆ టెన్షన్స్ క్యారీ చేస్తారు. ఆ ప్యాకేజెస్ క్యారీ చేస్తారు. ఆ మైండ్ అనేది ఫ్రీగా ఉండదు. మనస్సు, చిత్తము ఈ రెండిట్లో కూడా మనం చేసే ప్రతి పని యొక్క కర్మ ఫలాలు గాని, దాని నుంచొచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా మన కోరికలు, ఆలోచనలు అన్నీ వాసనా రూపంలో మన చిత్తంలో ఉండిపోతాయి. సో, ఎప్పుడైతే మనము ఈ శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తామో, మనస్సు, చిత్తంతో పాటు ఇవి కూడా నెక్స్ట్ జన్మలో క్యారీ అవుతాయి. అట్లాగే ప్రతి మనిషికి, ప్రతి జీవికి వాళ్ళ స్వభావము డిసైడ్ అయిపోతుంది. అంటే ముందు జన్మ నుంచి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ స్వభావం అనేది వాళ్ళలో పోదు. అందుకని ఈ చివరి క్షణాలలో ఎప్పుడైతే నిశ్చలంగా ఉండలేరో, వాళ్ళు పరమాత్మ గురించి ఆలోచించలేరు. దేని గురించైతే ఆలోచిస్తూ వాళ్ళు ప్రాణం విడుస్తారో, మళ్ళీ అదే దక్కుతుందని రాబోయే ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబోతున్నారు పరమాత్మ. సో, అందుకని చివరి క్షణంలో గనక పరమాత్మని తలుచుకుంటే పరమాత్మే దక్కుతాడు. లేదు చివరి క్షణంలో ఈ ఫిజికల్‌వి తలుచుకుంటే ఫిజికల్‌వే దక్కుతాయి మళ్ళీ. మళ్ళీ జన్మొస్తుంది. మళ్ళీ అదంతా మళ్ళా స్టార్ట్ అవుతుంది. అందుకని ఏమంటున్నారంటే, చివరి క్షణంలో గనక పరమాత్మని తలుచుకుంటే, పరమాత్మే వాళ్ళకి దక్కుతాడు. సో, యువర్ లాస్ట్ థాట్ డిసైడ్స్ యువర్ డెస్టినీ అంటారు. సో, నీ లాస్ట్ థాట్ ఏంటి? పరమాత్మ అయ్యి ఉండాలి. సో, మనందరి ఆహ్, టార్గెట్ కూడా, గోల్ కూడా ఓకే. మోక్షం వరకు మనం వెళ్ళలేము. కానీ అట్‌లీస్ట్ మన లాస్ట్ థాట్ పరమాత్మ అయి ఉండాలి అన్న గోల్ అయితే మనం పెట్టుకోవచ్చు కదా! అప్పుడు ఈ ఫిజికల్ వరల్డ్ నుంచి మనం వైరాగ్యం తెచ్చుకొని, విముఖత తెచ్చుకొని, కొంచెం పరమాత్మ వైపు గనక మనం తిరగగలిగితే ఆటోమేటిక్‌గా మన థాట్స్ కూడా ఆయన వైపే తిరుగుతాయి. సో, అది గనక మనం చెయ్యగలిగితే లాస్ట్ థాట్ విల్ బి పరమాత్మ. సో, అది చెప్తున్నారిక్కడ. అదే అందుకని ఇక్కడ ఆ విషయం చాలా నొక్కి చెప్తున్నారు. నా గురించి ఆలోచించగలుగుతారు అంటే వాళ్ళు మోక్షానికి సిద్ధంగా ఉన్నారు. నా గురించి తలుచుకుంటే నన్నే చేరుకుంటారు. వాళ్ళు ఏది తలుచుకుంటే అదే వస్తుంది వాళ్ళకి లాస్ట్‌లో. సో, ఈ విషయం మళ్ళీ చెప్పబోతున్నారు. 8దో అధ్యాయంలో డీటెయిల్‌గా తెలుసుకుందాము. ఇప్పటికిది చాలు. సో, అందుకని ఈ విషయాన్ని ఇక్కడే ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ చాప్టర్‌లో ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసి ఈ చాప్టర్ ఎండింగ్‌లో అంటే ఇది నెక్స్ట్ చాప్టర్‌కి బిగినింగ్. అందుకని ఇక్కడ ఈ లైన్ క్లియర్‌గా ఉండడానికి మనకి ఈ చాప్టర్ నుంచి ఆ చాప్టర్‌కి లింక్ క్లియర్‌గా ఉండడం కోసం ఇది ఇక్కడ చెప్పారు. సో, ఇట్లా ఇక్కడితో 7వ అధ్యాయం ముగించారు. సో, ఇప్పుడు ఒక్కసారి ఈ అధ్యాయం యొక్క కంప్లీట్ పిక్చర్ ఒకసారి గుర్తు చేసుకుందాము. ఇందులో మొత్తం 30 శ్లోకాలున్నాయి. ఇది ధ్యాన యోగం తర్వాత వచ్చింది. అంటే ఆత్మ సంయమ యోగం తర్వాత చెప్పబడింది ఈ అధ్యాయము. ఆత్మ సంయమ యోగంలో ఒక కర్మయోగి, ధ్యానయోగి ఎలా అవ్వగలుగుతాడో, తద్వారా జ్ఞాని ఎలా అవుతాడో చెప్పారు. సో, ఇప్పుడు ఈ అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే ఆ జ్ఞాని అవ్వడానికి కావాల్సిన జ్ఞానము ఏదైతే ఉందో, అది ఇప్పుడు నేను నీకు చెప్తాను. అది అనుభవపూర్వకంగా ఎలా పొందాలో కూడా చెప్తాను అని చెప్పి మొదటి శ్లోకమే మయ్యాసక్త మనాః పార్థ అంటూ మొదలెట్టారు. అంటే
దాని మీద ఆసక్తి, ఆ జ్ఞానము, దాన్ని పొందే మార్గము 2 కూడా నేను నీకు చెప్తాను అన్న ప్రామిస్‌తో ఈ చాప్టర్ స్టార్ట్ చేశారు. సో, ఈ అధ్యాయము 5వ శ్లోకంలో తన యొక్క 2 ప్రకృతులు విస్తారంగా చెప్పి, 7వ శ్లోకంలో ఈ జగత్తుకు తనకు మించిన వేరే పరమ కారణము, ఆధారము 2 లేవు అని చెప్పారు. ఇంకా 12వ శ్లోకంలో సాత్విక, రాజస, తామసిక భావాలన్నీ ఆయన నుండే కలుగుతున్నాయని చెప్పారు. వాటి వల్ల జనులు మోహితులై తనను తెలుసుకోలేకపోతున్నారని 13వ శ్లోకంలో చెప్పారు. ఇంకా 16వ శ్లోకం లో 4 రకాలైన భక్తుల గురించి చెప్పారు. అంటే ఎవరు ఆయన్ని భజిస్తారో చెప్పారు. వారిలో జ్ఞాని అత్యుత్తమ భక్తుడు అని 17వ శ్లోకంలో చెప్పారు. జ్ఞాని తన స్వరూపమే అని 18వ శ్లోకంలో చెప్పారు. ఇంకా 19వ శ్లోకంలో తానే సర్వము అని భావించి ఆయనను భజించే భక్తుడు అతి దుర్లభుడు. అంటే అటువంటి వాళ్ళు కనిపించరు అసలు. చాలా ఒకటో రెండో ఉంటారు. 100కో కోటికో ఒకళ్ళు ఉంటారు. రమణ మహర్షి లాంటి వాళ్ళు. సో, అట్లా అలా దుర్లభుడు అని చెప్తున్నారు. నెక్స్ట్ 20-23వ శ్లోకం వరకు కోరికలతో ఇతర దేవతలను ఆశ్రయించే వాళ్ళ గురించి చెప్పారు. తనను తెలుసుకోవాలంటే మాయను దాటాలని 24-28వ శ్లోకం వరకు చెప్పారు. ఇంకా చివరి 2 శ్లోకాలలో బ్రహ్మం, అధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం అనే 6 విషయాల ద్వారా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నవారు వారి చివరి దశలో కూడా ఎటువంటి భయము, బాధ లేకుండా పరమాత్మ పైన నిశ్చల మనస్సుతో ఆయనను స్మరిస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టగలరు అని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించారు. దీర్ఘంగా వింటున్న అర్జునుడు ఈ 6 విషయాల గురించి చెప్పమని, అంటే డీటెయిల్డ్‌గా చెప్పమని కోరతాడు. ఆ అర్జునుడి యొక్క రిక్వెస్ట్ 8వ అధ్యాయం స్టార్టింగ్ అవుతుంది. సో, 8వ అధ్యాయం అర్జునుడి ప్రశ్నతో మొదలవుతుంది. అంటే ఈ 7 క్వెషన్స్ అడుగుతాడు. కర్మ అంటే, బ్రహ్మం అంటే ఏంటి? అధ్యాత్మం అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? అధిభూతం అంటే ఏంటి? అధిదైవం అంటే ఏంటి? అధియజ్ఞం అంటే ఏంటి? అట్లాగే ఈ మరణ సమయంలో నువ్వు గుర్తు రావాలంటే ఏం చెయ్యాలి? అది హైలైట్ పాయింట్ కదా ఇప్పుడిక్కడ. సో, అది ఇంపార్టెంట్ అయిపోయింది. అది పట్టుకున్నాడు అర్జునుడు. నువ్వు లాస్ట్ మినిట్‌లో నిన్ను తలుచుకున్న వాళ్ళకి మోక్షం ఇస్తానంటున్నావు. సో, లాస్ట్ మినిట్‌లో నిన్నెలా తలుచుకోవాలి అన్నది. సో, ఈ 7 పాయింట్స్ అడుగుతూ కృష్ణుడిని రిక్వెస్ట్ చేశాడు. సో, అది అర్జునుడి క్వెషన్ అవుతుంది. 8th చాప్టర్ ఈ అర్జునుడి క్వెషన్‌తో స్టార్ట్ అవుతుంది. 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగము, అక్షర పరబ్రహ్మ యోగం అని కూడా అనొచ్చు. సో, ఈ అధ్యాయం మనం వచ్చే భాగంలో మొదలు పెట్టుకుందాము. భగవానుడి సమాధానాలు ఎలా ఉంటాయో, ఏం చెప్తున్నారో అన్నీ మనం దీర్ఘంగా వివరించుకుందాము. సో, ఇప్పటికి చాలు. ఈ అధ్యాయము ఆ కృష్ణ పరమాత్మ దయ వల్ల, గురువు దయ వల్ల కంప్లీట్ చేసుకున్నాము. సో, అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. నాకు తెలిసినంతలో నేను ఆన్సర్ చేస్తాను. సో, చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి. మళ్ళీ 8వ అధ్యాయంతో కలుసుకుందాము.